ఆత్మ యమలోకానికి వెళ్లేటప్పుడు గట్టిగట్టిగా అరుస్తుంది. వాళ్ళు చేసిన పనులు విప్పి చెప్పేందుకు చిత్రగుప్తుడు అక్కడ కూర్చునుంటాడు. తనతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు, నన్ను వదిలేయండి, తనని ఇంటికి పంపించమని వేడుకుంటాడు. తన పట్ల ఎందుకిలా వ్యవహరిస్తున్నారో తెలియక ఆ ఆత్మ గట్టిగట్టిగా రోదిస్తుంది. యమదూతలు కొరడాతో గట్టిగా కొడుతూ నీ పనైపోయింది, నీకంటూ ఇక ఏ ఇల్లు లేదని అరుస్తూ చెప్తారు. ఆ ఆత్మకు సాయపడేవాళ్లు ఎవ్వరూ ఉండరు. యమలోకానికి వెళ్లే దారిలో అనేక భయంకరమైన దృశ్యాలు కనిపిస్తాయని, సంఘటనలు ఎదురవుతాయని చెప్తారు. ఈ పరిస్థితులన్నిటినీ ఆ ఆత్మ ఒంటరిగా ఎదుర్కోవాలి. ఇందులో అన్నిటికన్నా కష్టమైన దారి వైతరణి నదిని దాటడమే. వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపాలు చేసిన వాళ్లు చనిపోయిన పిమ్మట ఈ నదిని దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోపలికి వస్తారని ఇందులో పేర్కొనబడింది. ఈ నది అతి భయంకరమైనది. దీంట్లో నుంచి వెళ్లే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకొస్తాయని చెప్తారు. ఈ నదిలో నీటికి బదులుగా రక్తం, చీము, ఎముకలు, బురదవలే